హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టెక్టిక్స్. దిస్ ఇస్ శ్రీనివాస్. మీరు మీ వెహికల్ రిజిస్ట్రేషన్ని ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే దాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు. ఫస్ట్, మీరు మీ వెహికల్ని ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మీరు వెహికల్ రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ అనే దాన్ని చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ మీ వెహికల్ని రిజిస్టర్ చేయాలి అనమాట. సో ఫర్ దట్ మీరు మీ వెహికల్ని ఎక్కడైతే రిజిస్టర్ చేయించారో అక్కడ మీరు ఎన్ఓసి ఫామ్ పొందవలసి ఉంటుంది. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మీరు మీ బైక్ని బ్యాంక్ లోన్ ద్వారా పొందినట్లయితే బ్యాంక్ నుంచి ఎన్ఓసి ఫామ్ పొందవలసి ఉంటుంది. అదర్వైజ్ నో నీడ్. ఆర్టీఓ ఆఫీస్ని సంప్రదించిన తర్వాత ఫామ్ 27, ఫామ్ 28తో పాటు మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, ట్యాక్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్ చాసిస్ ఇంప్రింట్ ఆఫ్ వెహికల్ అండ్ 4 కాపీస్ ఆఫ్ సిఎంవి ఫామ్ 28ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఆర్టీఓ విల్ ఇష్యూ ద క్లియరెన్స్ సర్టిఫికేట్. మీరు ట్రాఫిక్ పోలీస్ నుంచి ఎన్ఓసి ఫామ్ పొందవలసి ఉంటుంది. మీపై ఏ విధమైన ట్రాఫిక్ వైలేషన్స్ అండ్ ఎనీ డ్యూ చలానాస్ లేవని చెప్పేసి ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ని పొందవలసి ఉంటుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని పొందిన తర్వాత మీరు మీ బైక్ని ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ద్వారా లేదా మీరే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఆఫ్టర్ ట్రాన్స్ఫరింగ్ యూ నీడ్ టు అప్రోచ్ ద ఆర్టీఓ ఆఫీస్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ఫామ్ 29, ఫామ్ 30 ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద నెంబర్, copy of original RC, copy of insurance, copy of NOC and original chassis imprint of vehicle and pollution under control certificate, photo ID and local address proof of owner of the vehicle ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు రోడ్ ట్యాక్స్ మరియు ఆక్టరీ ఛార్జెస్ని అక్కడ పే చేయవలసి ఉంటుంది. మీరు ఈ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ వీక్ ఆర్ 10 డేస్లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.